మీకు తెలుసా, మనం రోజు తినే బ్రోకలీ నేచర్ డైరెక్ట్ గా ఇచ్చిన వెజిటేబుల్ కాదు. ఇది మనుషులు సెంచురీస్ లో స్లోలీ షేర్ చేసిన ఒక గ్రీన్ ఇన్వెన్షన్. మనుషులు ఒక సింపుల్ మొక్కని అబ్జర్వ్ చేసి అందులో బెస్ట్ క్వాలిటీస్ ఉన్న ప్లాంట్స్ ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఫ్లవర్ బడ్స్ పెద్దగా హెల్దీగా పెరిగాయో వాటినే మళ్ళీ మళ్ళీ నాటడం స్టార్ట్ చేశారు. అలా జనరేషన్స్ గడిచిన తర్వాత ఆ ఫ్లవర్ బడ్స్ అన్ని దగ్గరగా చేరి థిక్ గ్రీన్ హెడ్ లా మారాయి. టేస్ట్ బెటర్ గా ఉండేలా, టెక్స్చర్ స్మూత్ గా ఉండేలా క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ వచ్చారు. ఈ ప్రాసెస్ ని సెలెక్టివ్ బ్రీడింగ్ అంటారు. ల్యాబ్ లో జీన్స్ చేంజ్ చేయడం కాదు, నేచురల్ గా బెస్ట్ ప్లాంట్స్ ని చూస్ చేయడం మాత్రమే. ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే, మనం తినే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రెజిల్స్, స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా ఒకటే ప్లాంట్ ఫ్యామిలీ నుండి వచ్చిన డిఫరెంట్ ఫార్మ్స్. లీవ్స్ ని ఫోకస్ చేస్తే క్యాబేజ్, ఫ్లవర్స్, బడ్స్ ని ఫోకస్ చేస్తే బ్రోకలీ. సో బ్రోకలీ అంటే జిఎం ఫుడ్ కాదు, కానీ మనుషుల పేషెన్స్ తో సెంచరీస్ లో డెవలప్ చేసిన గ్రీన్ ఇన్వెన్షన్. అయితే ఈ వెజిటబుల్ మన బాడీకి ఎంత పవర్ ఇస్తుందో తెలుసా? ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ సి ఇందులో ఎలా ఉంటుంది? క్యాన్సర్ ని ఇది ఎలా ఫైట్ చేస్తుంది? ఈ సీక్రెట్స్ కోసం పార్ట్ 2 ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.